మనంటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం చెప్పుకుంటా. ఇవాళ కంబాలపల్లి గ్రామం నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి గౌడ జట్టీల కళాకారులు ఇవాళ గౌడ పురాణం కథ చెప్పబోతున్నారు. ఈ కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి మధ్యలో ఒక్కటే చిన్న బ్రేక్ ఇస్తా. అప్పటిదాకా అడ్డం రాను అన్నా, మీరు మొదలు పెట్టండి. అఖిల పరిపూర్ణ సిద్ధాంతం ఇరుకరైతో పదేశికం నేరే అభిక్షమార్యం సదానంద భిక్షమార్యం గురుం భజామి శివ శంకరా అభయంకరా ఆపవినాశ పరమేశ్వరా శివ శంకరా అభయంకరా ఆపవినాశ పరమేశ్వరా శివ శంకరా అభయంకరా ఆపవినాశ కరుణారస సింధవే అసమాన బలాయ ఆత్మరక్షణాయ నమస్తే లేచంచు మొగుడా ఆజా ఆజా మేరే చెలియా 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 లేచంచు మొగుడా ఆజా పైడి बाजार में क्या जादू होता है पहली बाजार में क्या जादू होता है पहली बाजार में क्या जादू होता है पहली बाजार में क्या जादू होता है आजा मेरे चलिया आजा मेरे चलिया दंगू मेरे प्यारी देखो जवान है 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 बीबी की संभालियो बाबी की टोलियो बीबी की संभालियो बाबी की टोलियो अरे बीबी की संभालियो बाबी की टोलियो నమస్కారం అండి. ఇవాళ జరగబోయే నాటకం భక్త సురభాంబాదేవి నాటకం. మన పాత్రలు సన్నివేశాలు ఎవరి వాళ్ళ చెప్పుకుంటారో మొదటగా శ్రీ కంఠమేశ్వర స్వామి రాబోతున్నాడు కాబట్టి రావాలి. సుధీరా ఆతి మహారాజ్
అందరు వచ్చిన వారులేనా? అందరుగా కూడా నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు స్వామి. శ్రీ గౌరీ హృదయేశ్వర సుధీరా శ్రీ గౌరీ హృదయేశ్వర సాగర కరుణాంతరంగ సరివేశం అరణా శివ భాగుగ మదిలోన నిన్న ప్రస్తుతి చేత సుధీరా తెరరాజ్యములు బయలుదేరుచున్నాను రా. బలిరాయి మాక ప్రభుడచిన బలిరాయి మాక ప్రభుడచిన పరమేశ్వరుని తరమా బలిరాయి మాక ప్రభుడచిన వందనములు స్వామి. చల్లగా వర్ధిల్లుమురా. మెల్లగా పెట్టు. ఏంటిరా పెట్టేది? ఎండాకాలం చలికాలం పూట చల్లగా పెట్టి స్వామి. ఓహో చల్లగా దీవనార్తి పెట్టమంటున్నావా? అవును స్వామి. అవును స్వామి. మీ యొక్క కులము, మీ యొక్క పట్టణము, మీ యొక్క నివాసము, మీ యొక్క వృత్తాంతము మొత్తము చెప్పండి స్వామి. నా పట్టణము నీకు తెలియదు, నా వృత్తాంతము నీకు తెలియదు, నా నామము నీకు తెలియదారా? నా పట్టణం పైన కాశిగా క్షేత్రము అంటారు, అంటే కాశిగాపురి పట్టణము అంటారు స్వామి. అందులో మీ యొక్క కులము? అందులో మా కులమేనా దేవా గౌడ కులము అంటారా? అందులో మీ యొక్క పేరు? అందులో నా నామం పోయినా అవనిలో నన్ను శివవంశ గోత్ర కంఠమ గౌడని అందు 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 అవనిలో నన్ను ఆ శివుని జ్ఞానమెల్లప్పుడు తమ్ములో మరువగను శివుని జ్ఞానమెల్లప్పుడు చిత్తములో మరువగను అవనిలో నన్ను శివవంశ గోత్ర కంఠమ గౌడని అందు అవనిలో నన్ను శివవంశ గోత్ర కంఠమ గౌడని అందు అవనిలో నన్ను నా నామం పోయినా కంఠమా గౌడు అంటారు, కంఠమామేశ్వర స్వామి కూడా అంటారా? కంఠమా గౌడు, కంఠమా మహేశ్వర స్వామి. అవును స్వామి. శివుని కంఠము యందు పుట్టినా కాబట్టి కంఠమా గౌడు అంటారు. అవును స్వామి. మరి మీ తల్లిదండ్రుల పేర్లు? అదేరా సుధీరా, తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులు రా. స్వామి. మరి నీ తోడ పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నా తోడ పుట్టిన వారు ఎవరు అనుకుంటాను? ఆడవారు గాని మగవారు గాని పుట్టలేదురా. ఆడ కాదు మగ కాదు, మరి ఆడల వల్ల పుట్టింది ఎవరు అనుకుంటాను? కలకోడి పుంజు. కలకోడి పుంజు. అవును స్వామి. మరి మీకు అయ్యిందా? ఏంటిది? అదే స్వామి అయ్యిందా అంటానా. అయ్యిందంటే ఏంటిదిరా? అర్థం కాలేదా? అర్థం కాలే. చుట్టాలు వచ్చి రంగనో పొంగనో అంటే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు? మా ఇంట్లో చచ్చిపోలే మీ ఇంట్లో పెనిగలే. అర్థం కావట్లేదు స్వామి. నాకు అర్థం కాలేదురా. మీకు పెళ్ళయిందా అంటనా. నాకు కళ్యాణం భయ అని అడుగుతున్నావా బాబు? నాకు అయ్యాదిరా. అయ్యిందా? మరి మీ భార్య పేరు? నా భార్య పేరేనా ఏమనుకుంటున్నావు? నాకు 5 బామ్మర్దులు రా. వాళ్ళ పేర్లేనా ఆది గౌడు, అమర గౌడు, వేద గౌడు, పుంగమా గౌడు, విప్ర గౌడు. 5 అన్నలతో పుట్టిన అందాల రాసి ఎవరు అనుకుంటున్నావు? నా భార్య పేరైన భక్తాసురాంబ దేవిరా. భక్తాసురాంబ దేవి. మా మామగారైన కౌండున్య మహర్షి. కౌండున్య మహర్షి. అవును స్వామి. మరి మీకు కలిగిరా? కలిగిరంటే అంటే పుత్ర సంతానం ఏమైనా? బాబు రోజుకు 3 సార్లు పూజలు చేసిన ఆ శివుడు మా మీద కరిగించలేదురా. అందువల్ల మాకు సంతానం ఇంతవరకు అందలేదురా బాబు. అంతేనా స్వామి?
మరి ఇంత చిన్న వయసులో నాకు కలిగిరు కదనే. అవును నన్ను అడుగుతున్నా గాని మరి నీకు కలిగారా సంతానం? ఇంత చిన్న వయసులో నాకు కూడా పుట్టిరు. ఎంతమంది? నాకు 2 భార్యలు 3 పిల్లలు. 2 భార్యలు 3 పిల్లలు. మరి ఎప్పుడు వచ్చినా గౌడకు నువ్వు ఒక్కనివే వస్తున్నావు కదరా? మరి ఆ 3 పిల్లలు ఏం చేస్తున్నారా? వారు 3 2 ఊగులాడుతారు, ఒకడేమో లేచి. అంటే ఏమన్నట్టు? అంటే 2 ఉయ్యాలలా ఊగులాడతారు, ఒకడేమో ఇంటికాడ పని చేస్తాడు అన్నట్టు. సుధీరా, మేము ఎప్పుడైనా ఈ రోజు నేను తాటివనాంతరానికి వెళ్తున్నాను. సురాంబదేవిని తొందరగా రప్పింపజేయుమురా. మా కులదేవుడు ఎవరో తెలుసా? గిరిజా శంకర కరుణా సాగర సదయా భక్తులపై జాలి లేదా. గిరిజా శంకర కరుణా సాగర సదయా భక్తులపై జాలి లేదా. లక్ష్మి పంకజనేత్రి ఈ లలిత గో పరిపాలన నీలాలకి రాగదమ్మ నీరజనేత్రి. అమ్మా ఓయమ్మా చెలి, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా నేనేం చేస్తలేను, మీ రాక్ కోసం ఈ సభలోనా కవి గాయకులు పరియాచకుల విద్వాంసులు మొత్తము కూడా ఈ సభను అలంకరించిన వారనమ్మా. అందరిగా కూడా నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు తల్లి. ఒక్కసారి కరతాళములు వేయించవే చెలి. కరతాళంలా? పిల్లలు అంటే ఓ అనాలి చెలి. పిల్లలు పరమ పావన శ్రీ తిరుపతి వెంకటరమణ పరమ పావన తిరునాటి మను రావాలి. కమలాని అమ్మా మీకు ఇదే ఒక వందనములు. చల్లగా వర్దిల్లుము తాతయ్య. మెల్లగా పెట్టమ్మా. ఓయ్ దీవెనమ్మా. ఏంట్రా స్వామి. అమ్మా మరి మీ యొక్క కులము, మీ యొక్క పట్టణము, మీ యొక్క నివాసము, మీ యొక్క వృత్తాంతం మొత్తము చెప్పండి అమ్మా. అంటే నా పేరు మరి నీకు కావాలా? అవును. చూడు తాతయ్య, నా పేరు ఏం పేరు అనుకుంటున్నా?
ఓయమ్మా నా పేరు చెప్తే మరి నీ మెడకు అందదు తాతయ్య. అందపోతే ఎగిరని తెచ్చుకుంటాం మనవరాలా. నా పేరు మరి నా పేరే. నీ పేరేనా? అవునే. మరి నా పేరే. ఓయమ్మా మరి నా పేరు మరి అనేది కానీ కాదే పేరు. ఓయమ్మ చెల్లి నా పేరు ఏం పేరు అనుకుంటున్నావమ్మా? చెల్లి అసలు మా ఊరు ఎక్కడ అనుకుంటున్నావి? ఎక్కడ? మా ఊరేనా? నిచ్చని ధోరణులతో సస్య శ్యామలమైన మా పట్టణమైన కాశీకాపురి పట్టణము అంటారు. అందులో మా కులమైన దేవా గౌడ కులము అంటారు. అందులో నా నిజమైన పేరు ఏం పేరు అనుకుంటున్నావమ్మా? పేరు? నా పేరు చెప్తున్నా సురమాంబ. భక్తాశ్రమాంబ దేవి అంటారు. భక్తాశ్రమాంబ దేవి. అమ్మా మరి మీకు అయ్యిందా? ఏంటిదిరా? అదే అర్థం కాలేదా? అర్థము కాలేదు తాతయ్య. చుట్టాలు వచ్చిరు కింద గుస్తురు రాంగనో పొంగనో అర్థమైంది తాతయ్య. ఏంటిది? అంటే మీ ఇంట్లో చనిపోయారా? మరి చచ్చిపోయారంటారు. అట్లాగా అమ్మా, అలా కూడా అర్థం కాలే. అంటే రారా కృష్ణ పాడపాడమంటున్నా. అలా కాదమ్మా, నీకు పెళ్ళైందా అంటారా? ఓహో కళ్యాణమ్మా. కళ్యాణం మరి ఈనాడు జరిగింది తాతయ్య. మరి మీ భర్త పేరు? నా భర్త పేరు నీకు తెలియదారా? తెలియదు. చూడు తాతయ్య, నా భర్త పేరు ఏ పేరు అనుకుంటున్నావి? చెలి నా భర్త పేరేనా ఆ ధరణి పుత్రుడు అనగా అంగారకుడు. అంగారకుని పినతలి మహాలక్ష్మి. మహాలక్ష్మి తమ్ముడైన చంద్రుడు. చంద్రుని తాత సముద్రుడు. సముద్రుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు భార్య పేరు కాళింది. కాళింది తమ్ముడైన సూర్యుడు. సూర్యుడి కొడుకు యమ ధర్మరాజు. యమ ధర్మరాజు కొడుకు ధర్మరాజు. ధర్మరాజు తండ్రి పాండురాజు. పాండురాజు తండ్రి వ్యాసుడు. వ్యాసుడు కోడలు గాంధారి. గాంధారి కొడుకు దుర్యోధనుడు. దుర్యోధ బంటిగా ఉన్నవాడైన కర్ణుడు. ఆ కర్ణుడు అప్పుడు అర్జునుడు. అర్జునుడు తల్లి దేవేంద్రుడు. దేవేంద్ర కుమారుడు వాలి. వాలి తమ్ముడు సుగ్రీముడు. ఆ సుగ్రీవుడు వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు భార్య పేరు సీత. సీతను చెరగొన్నవాడు రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ కొడుకు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు చేతిలో కూలిపోయిన వాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుని బతికించిన వాడు శ్రీ ఆంజనేయుడు. ఆ ఆంజనేయ తండ్రి వాయుదేవుడు. వాయుదేవుని కొడుకు భీముడు. భీముడు ఘటోద్యుడు వారు అన్నమ్మ కుంతి. కుంతి కోడలు సుభద్ర. సుభద్ర కోడలు ఉత్తర. ఉత్తర తండ్రి వినట్రాజు. వినట్రాజు వద్దన దుపద మహారాజు. దుపద మహారాజు తండ్రి సికండి. సికండి చేతిలో కూలిపోయింది భీష్ముడు. భీష్ముని తల్లి గంగ. ఆ గంగను తలయందు ధరించిన సదా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి కంఠమందు పుట్టిన భర్త పేరైనా కంఠమామేశ్వర స్వామి. కంఠమా గౌడు అంటారు. శివ కంఠ పరపుత్రుడమ్మా. నా భర్త పేరేనా కంఠమామేశ్వర స్వామి. కంఠమా గౌడు అంటారమ్మా. కంఠమామేశ్వర స్వామి అంటారు. అవును అమ్మా. మరి మీకు కలిగిరా ఏమన్నా? ఎవరురా? అంటే పుత్ర సంతానం ఏమైనా కలిగి? సంతానము కలిగిరని అడుగుతున్నావు నాయనా. చూడైనా భగవంతుని పూజ రోజుకు 3 సార్లు చేస్తూనే ఉన్నాము కానీ ఇంతవరకు మాకు సంతానము కలగలేదు నాయన. అంతేనా?
మరి ఇంతవరకు ఏం చూడు జరిగింది నాయనా, మాకు సంతానము లేదంటే నువ్వు బాధపడుతున్నావు కదా, మరి నీకేమైనా పెళ్ళైంది, మరి నీకేమైనా పిల్లగాలు కలిగిన నాయన? నాకు ఇంత చిన్న వయసులో పెళ్ళైంది, నాకు 11 మంది పోరగాలుగా అమ్మ. అమ్మ బాబోయ్, నీకు 11 మంది పిల్లగాళ్ళ? చూడు తాతయ్య, ఇవాళ రేపు ఒక్కరికి ఇద్దరికి పాలు సరిపోట్లేవు కదా, ఆ 11 మంది పిల్లగాళ్ళకు వాళ్ళకు పాలు ఎలా సరిపోతున్నారు? అసలు వాళ్ళు ఎలా చాకుతున్నారు? అసలు మీరు ఏం చాలడం ఏందమ్మా, వాళ్ళు పండుకొని తెల్లందాకా పొద్దుందాకా ఒకరిదొకరు జీక్కుంటారు కామా, బొట్టనేలు వాడు తెల్లందాకా పొద్దుందాకా ఒకరిదొకరు జీక్కుంటే వాళ్ళు అలానే నా పెద్ద పొరోడు ఎడతాడు, నా పెద్ద పొరోడు ఎడతాంటే వాడిని నా పక్కన వండ పెట్టుకుంటే వాడు తెల్లందాకా పొద్దుందాకా నా జీక్తాడు అమ్మ బొట్టనేలు. ఆ పశుకన పక్షి ఏం మాటలు నాయనా? అసలు ఇంతకు నా వద్దకు ఎందుకు వచ్చావు? ఇంతకా నీ భర్త గారు రమ్మన్నారమ్మా. నా భర్త పిలిచాడు. భర్తలు విలువగానే భార్యలు తొందరగా వెళ్ళిపోవాలి నాయనా. అవునవును. ఎందుకు తెలుసా? పతివ్రత ఆడవారికి ఎవరు దిక్కునైనా? కుళ్ళు గోపురాలు పట్టుకొని కుండింగలాగా ఒక ప్రొద్దులు ఉండి డొక్కలు మాడగొట్టుకొని దేవుడు కడబడైనా సొక్కమని దేవుడైనా పక్కలోనే ఉంటాడు. ఆ పక్కలున్న భర్త పాదాలకు నమస్కారము చేసి పని చేసుకున్న దాన్ని ఆడది అంటారు. భర్త మాడను తీసి వేసిన దాన్ని 4 కాలు కలిగిన గాడితో సమానైనా. నువ్వు నా భర్త ఎప్పుడు రమ్మన్నావు? నా భర్త గాడి తొందర వెళ్ళిపోలే కదా, తొందర వెళ్ళిపోదాం బాబు. పతి దైవమని వచ్చాది స్వామి. వచ్చాదా? ఎక్కడరా? అవో వస్తుంది అమ్మా, రావాలి. సాష్టాంగము చేసిదా హరువడి మీ చరణములకు ప్రణమిల్లి హరునను పిలువనంప కారణమేమి? వచ్చావా? వర్ధిల్ల వెళ్ళాలనామని వర్ధిల్ల వెళ్ళాలనామని వర్ధిల్లవే ముద్దుగుమ్మ వచ్చితి బొమ్మ వర్ధిల్లవే పల్లవాదరి వర్ధిల్లగదే చల్లగా వర్ధిల్లుదేవి. నీ పాదాలకు 10,000 వందల స్వామి.
దాన్ని ఈ రోజున ఎందుకని ఇంటి ముందుకు ఎందుకని పిలిచారండి? దేవి నిన్ను ఎందుకు పిలిచానో నీకు తెలియదా? తెలియదండి. నేను వనాంతరానికి వెళ్తున్నప్పుడు నాకు మంగళార్తులు పట్టుకునే ఆలోచన మర్చిపోయావా దేవి? ఎందుకు పిలిచానంటే తెలుసా? ఎందుకండి? నేను తాటి వనాంతరానికి వెళ్తున్నానుగా దేవి, నాకు మంగళ నీరాజాలతో నన్ను పంపి దేవి. ఏమండి మీకు ప్రతిరోజు చేసే పంపే మర్యాద నేను మరచిపోలేదండి. కానీ ఈ దినమున నా మధ్యలో నన్ను కొరికేది నేను నాకు ప్రతిరోజు చేసే పంపే మర్యాద నేను మరచిపోలేదు. కానీ మర్చిపోలేదా? ఈ దినమున నా మనసులో ఒక కోరిక కలిగిందండి. ఆ కోరిక మీతో చెబుదాం అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే ఆ కోరిక మీతో చెప్పుతానండి. అవునా దేవి? ఏమి కోరిక దేవి నాకు తెలియకుండా నీకు? ఏమండి? పట్టు వస్త్రములు కావాలా? అది కాదండి, చాలా ఉన్నాయి. పట్టు నగలు కావాలా? ఉన్నాయండి. వడ్డాలాలు కావాలా? ఉన్నాయండి. మరి ఇంకే కావాలే? కలిగిన చిలుకల కొలికి చేపులు బత్తాయిలలో. ఏమండి నా మనసులో కోరిక ఏమిటో తెలుసా? మీరు అనుమతిస్తున్నారా? ఎందుకంటే భర్తలను తీసుకోరండి భార్యలు. ఎందుకో తెలుసా? అత్తగారింటికి వచ్చినప్పుడు ఆడవారు 6 గుణాలు నేర్చుకుని రావాలండి. ఆ 6 గుణములు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, రూపేష్ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోంచేషు మాత, శైనేశ్వరంభ, షట్కర్మయుక్తి, కులధర్మ పత్ని అన్నారు. అనగా ఏమిటో తెలుసా? కార్యేషు దాసి అంటే ఇంటి కార్యములందు ఎంత డబ్బున్నా కానీ దాసి వల్ల పని చేసుకోవాలను. కరుణేషు మంత్రి అన్నారు. రాజుకు తెలియనప్పుడు మంత్రి ఏ విధంగా సలహా ఇస్తూ ఉంటాడో భర్త తెలియనప్పుడు కూడా భార్య ఆ విధంగా సలహా ఇవ్వాలండి. రూపేష్ లక్ష్మి అన్నారు. ఇంటిలో ఏమి లేకున్నా కానీ ఇంటి ముందు లక్ష్మీదేవి కలకలడాడుచు ఉండాలండి. భోంచేసి మాత అన్నారు. భర్తకు భోజనం పెడుతున్నప్పుడు కన్న కొడుకు లెక్క భావించి భర్తకు భోజనం పెట్టాలండి. షట్కర్మయుక్తి, కులధర్మ పత్ని అన్నారు. 10 రూపాయలు ఇస్తే పరాయి కాంత పరాయి మగవాడికి ప్రేమను ఎలా అందిస్తూ ఉంటుందో అంతకంటే మినిమిక్కిలి ప్రేమను భర్తకు అందియాలండి. భూమికి ఎంత ఓప్య ఉంటుందో, తొక్కుడు బండికి ఎంత ఓప్య ఉంటుందో ఈ ఆడవాళ్ళకి అంత ఓప్య ఉండాలండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీరు ఏనాడు గీత గీస్తే ఇంతవరకు గీతాటి వెళ్ళిపోలేదు కదా. ఈ దినమున నా మనసులో ఒక కోరిక కలుగుతున్నది. ఆ కోరిక మీతో చెబుదాం అనుకుంటున్నాను. ఆ కోరిక మీతో చెబితే అవునంటారో కాదంటారో అని అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఇంతకు సమాధానం ఏమిటండి? దేవి నువ్వు అడిగితే ఏ రోజైనా నేను కాదన్నానా? ఏమి కోరిక నీకు వెలదీరో కలిగేనే దేవి నీకు అభయం ఇస్తున్నాను. నేను అభయం ఇస్తున్నారు స్వామి. నా మనసులో కోరిక ఏమిటో నీకు తెలియదు. ఏమండి ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు స్వామి? తాటి వనాంతరానికి. గౌరీ వనము చూడా కలిగిన మదిలోనా
కోరిక ఏమిటనుకుంటున్నారండి? ఏమి కోరికయు? ఈ దినమున నేను కూడా మీరు గౌరీవనంతానికి వెళ్తున్నారు కాబట్టి నా కోరిక కూడా నేను కూడా మీతో పాటు గౌరీవనంతానికి వస్తానండి. దేవి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నదా? ఎవరైనా కష్టం నుండి సుఖం కావాలని కోరుకుంటారే గాని సుఖం నుండి కష్టం కావాలనుకుంటున్నావేంటి దేవి? కొన్నంత వాడివిన అండనుండగా అది ఎట్టి కష్టమైన నాకు ఇష్టమేనండి. దేవి నిన్ను కష్టపెట్టుడు నాకు ఇష్టం లేదు దేవి. ఈ కోరిక కాకపోతే ఇంకేదైనా కోరిక ఈ కోరిక తప్ప ఏ కోరిక కోరుకుంటా? నా మాట విను దేవి. మానుమిలా సుమతి నీ కోరిక మానుమిలా సుమతి భర్తకు భార్యని ఏమంటారండి? భర్తకు భార్యను పెళ్ళామంటారు. పెళ్ళమని భర్తకు భార్యని అర్ధాంగి అంటారండి. అర్ధాంగి అంటే దాని నిజమైన అర్థం ఏమిటో తెలుసా? భర్త భాగంలో కూడా భార్య అర్ధ భాగాన్ని పంచుకున్న దాన్ని అర్ధాంగి అంటారు. చూడండి స్వామి, అయినా మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను? మీరు ఒక్కరే గౌరీవనంతానికి వెళుతున్నారు, మీరే చెట్టెక్కుతున్నారు, మీరే సురాదీస్తున్నారు, మీరే దేవతలకు వస్తున్నారు, మీరే డబ్బులు దాచిపెడుతున్నారు. నేను పని చేస్తున్నా 3 సార్లు తింటున్నా, ముక్క పోషణ లెక్క మూల కూస్తుంటున్నా స్వామి. కాబట్టి ఈ రోజు కానించి ఆ గౌరీవనంతానికి వచ్చి మీరు చెట్టెక్కి ఆ సురాదీసి నా చేతులకు ఇచ్చినట్టయితే ఆ సురా దేవతల పోసి డబ్బులు దాచిపెడతాను. చెట్టెక్కి సురా తీయడం మీ వంతు అవుతుంది, ఆ సురా దేవతల పోసి డబ్బులు దాచిపెట్టడం నా వంతు అవుతుందండి. నేను కూడా అర్ధ భాగాన్ని పంచుకున్నదనైతే స్వామి. నామనవే మనోహర నామనవే చెట్టు ఎక్కడ ఉంటే నీడక్కడ ఉంటుంది, గుడి ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు, భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలండి. నేను వస్తానండి, మీరు అభయం ఇచ్చారు కాబట్టి నేను వస్తాను స్వామి. తాడివనంతరానికి వస్తా అంటావు, వస్తావా దేవి? అందుకుని మది సందేహమంతాకే ప్రాణనాయకి నీవు పొందుగా దాసిలా అందు దొరకరమ్మి రాధేవిగా మరి ఏమండి నన్ను ఈ రోజు రమ్మంటున్నారు, ఇంతకు ముందు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకండి రమ్మంటున్నారండి? కాదేవి ఇంత ముందుకు ఎందుకు వద్దన్నానో నీకు తెలియదా? తెలియదండి. అందుకని అడుగుతున్నావా? మా మగవారాట పెళ్ళైన 1 రోజుల కాంచెలు మీ ఆడవారి మనసు మీద కొట్టి చూస్తారట. ఎందుకో తెలుసా? ఈమె నాతో పాటు కష్టం చేసి చేస్తారా లేకపోతే మూల కూర్చొని ముక్కపోసమ్మ కూర్చొని తిన్నట్టు తింటదా అని మా మగవారు మీ ఆడవారి మనసు మీద కొట్టి చూస్తారు దేవి. ఏమండి గట్టి వస్తువును కొడితే తెప్పతలుతుంది కానీ మరి మెత్తడి వస్తువును కొడితే తెప్పతలేదు కదండి. అంతేనా దేవి? మీకు ప్రతిరోజు చేసే పంపే మర్యాద నేను మరచిపోయారనుకున్నారా? మరచిపోలేదా మరి? లేదండి, మీకు ప్రతిరోజు చేసే పంపే మర్యాద ఇదిగా స్వామి. ఇక నాపై నన్ను కృపణ ఇలా ఇలా ఇక నాపై నన్ను చూస్తుండ్రు కదా, గౌడ పురాణము గౌడ జట్టీలు చెప్పేటువంటి ఈ వృత్తి కళారూపము ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపే గిట్ల కళాకారులకు కొంచెం ఛాయ మంచి నిలకపోతే చిన్న బ్రేక్ తీసుకోండి.